గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ 1 మినిట్లో రెసిపీ ఉంది. వీడియో 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. పాలకూర పచ్చికారం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక ఆనియన్, ఒక టీ స్పూన్ అంత సాల్ట్, 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత పచ్చిమిరపకాయ పేస్ట్. పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చపచ్చగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోండి. మనకి ఇదే కారం సరిపోతుంది, ఎర్ర కారం మనం వేయము. సో ఈ కారంతోనే మన కూర అంతా సూపర్ టేస్టీగా ఉంటుంది. కడిగి పెట్టుకున్న 10 కట్టల పాలకూర ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి. పాలకూరలో ఫుల్ వాటర్ వస్తాయి, ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయొద్దు. ఫుల్ ఫ్లేమ్ మీద 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఆ వాటర్ అంతా వచ్చిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. పాలకూర రెడీ. పాలకూరని ఎక్కువ కుక్ చేయొద్దు. ఎక్కువ మనం కుక్ చేస్తే అందులో ఉన్న మనకి పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఆ హీట్ ద్వారా. సో పాలకూరని ఎంత వీలైనంత మట్టుకు ఫుల్ ఫ్లేమ్ మీద తొందరగా కుక్ చేసుకొని సర్వ్ చేసుకొని 2 రొట్టెల అలా ఒక కటోర నిండా కూర వేసుకొని తిన్నామంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకు కూడా చాలా హెల్దీ, మనకు కూడా హెల్దీ. సో చాలా సింపుల్ అండ్ చాలా చిన్న షార్ట్ వీడియో. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.